హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి మంచి హెల్దీ డ్రింక్ అండ్ సలాడ్ నెక్స్ట్ ఎగ్స్ ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి తీసుకోవడం వల్ల మనము చాలా హెల్దీగా ఉంటాము, తర్వాత వెయిట్ కూడా తగ్గుతాము. ఈ జ్యూస్ వచ్చేసి మనము ఏబిసిడి జ్యూస్ అంటారనమాట. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. అయితే యాపిల్ నా దగ్గర లేదు, సో నేను యాపిల్ అనేది క్విట్ చేసేసినాను. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసేసుకోండి, స్వీట్నెస్ వస్తుంది యాపిల్ వేసుకోవడం వల్ల. మనము డ్రింక్ అనేది ఇంకా మంచిగా తాగుతాము. సో ఇట్లా నేను జ్యూసర్ వచ్చేసి నేను తీసుకున్నాను. ఇలా జ్యూస్ చేసుకోవడానికి మార్నింగ్ టైంలో జ్యూస్ చేసుకోవడానికి ఇలా నేను జ్యూసర్ తీసుకున్నాను. ఇలా మనం జ్యూసర్ ఉంటే కనుక మనం జ్యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం కట్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా మనం చేసుకొని తింటే కనుక చాలా హెల్తీగా ఉంటుంది. మనకు విటమిన్స్ మంచిగా లభిస్తాయి, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పిల్లలు కొంతమంది క్యారెట్, బీట్రూట్, ఇలా యాపిల్ అనేవి కొంతమంది తినరు. ఇలా జ్యూస్ మాదిరి చేసి ఇస్తే కనుక వాళ్ళకు తెలియదు, సో వాళ్ళు డ్రింక్ మాదిరి చేసుకొని తాగుతారు. ఇలా డ్రింక్ అనేది చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనకి గట్టిగా ఉంది కదా, మనం ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనము మొత్తం వాటరిష్గా అయ్యే విధంగా మనము ఈ జ్యూస్ అనేది ఈ జ్యూసర్లో పట్టుకోవాల్సినది ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనకు జ్యూసర్లో ఎక్కువ వాటర్ క్వాంటిటీ మిక్సీలో కానీ ఏ దాంట్లో అయినా కానీ వాటర్ కావాల్సినంత వేసినప్పుడు అది బాగా తిరుగుతుంది అన్నమాట. సో ఇలా జ్యూస్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు చూడండి జ్యూస్ అనేది ఎంత బాగా మనకు వాటర్గా వస్తుందో. ఈ వాటర్ అంతా మనం వచ్చేసి స్ట్రైనర్లో కానీ లేదా కాఫీ వడగట్టుకునే దాంట్లో కానీ మనం అంతా పిప్పినంతా బయటకు తీయాలి. ఈ పిప్పిని తీయడం వల్ల, ఈ పిప్పి ఉండడం వల్ల మనకు ప్రోటీన్స్ అనేవి మంచిగా లభిస్తాయి. బట్ ఈ పిప్పి ఉంటే కనుక పిల్లలు కొంతమంది తాగరు. సో దీనంతా మనము పిండేసేసేసి మార్నింగే పిల్లలకి ఇలా ఇస్తే కనుక పాలకు బదులు ఇలా మనం జ్యూస్ అనేది ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఈ పిప్పిని వచ్చేసి మనం మొక్కలకు వేసుకోవచ్చు, ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏబిసిడి జ్యూస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సలాడ్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా బ్రేక్ఫాస్ట్లోకి. దీంట్లోకి స్వీట్ కార్న్, క్యారెట్, బ్రోకలీ, ఇంకా కొన్ని కీరా వెజిటేబుల్స్, ఇలా ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా దీంట్లోకి ఇంక్లూడ్ చేసేసుకొని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే మనకు బాడీకి మంచి ప్రోటీన్ అందుతుంది. అట్ ద సేమ్ టైం మనము హెల్తీగా ఉంటాము, ఇంకా వెయిట్ కూడా తగ్గుతాము. సో ఆయిల్ ఫుడ్స్ అనేటివి అన్నీ క్విట్ చేసేసి ఓన్లీ రైస్ అనేది మనం ఒక్క పూటనే తీసేసుకొని ఇలా మనం తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. తర్వాత 2 ఎగ్స్ కూడా తీసుకోవాలి. ఎగ్స్ తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే